ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. రాఖీ పండుగ అంటే ఒక సిస్టర్ బ్రదర్కి రాఖీ కట్టడం అనే కాదండి. ఒక సిస్టర్కి బ్రదర్ అనేవాడు తోడు ఎప్పుడూ ఉంటాడని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. అది పెళ్ళైనా సరే కాకపోయినా సరే, పెళ్ళి తర్వాతనైనా సరే ఖచ్చితంగా ఆ తోడు అనేది ఎప్పటికీ ఉండాల్సిందే. పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏదైనా నాకు బాధ వచ్చింది అని అనగానే ఆ సమస్య కంటే ముందు నేనున్నాను అనే ధైర్యం చెప్పే వ్యక్తే ఒక అన్న లేకుంటే తమ్ముడు. ఈ అన్న చెల్లెలు అలానే అక్క తమ్ముడు బంధం ఈ రాఖీ పండుగ వస్తేనే కాదండి, ఎప్పుడు గుర్తుండాలి మనకి. కాకపోతే ఈరోజు కొంచెం ప్రత్యేకం అనమాట. అందుకోసమని చెప్పేసి ఇలా రాఖీ రూపంలో మన భావాలను తెలియజేస్తూ ఉంటాం మన తమ్ముళ్ళకి కానీ లేకుంటే అన్న వాళ్ళకి కానీ. అంతే. కాకపోతే ఈ బంధం వాల్యూ కానీ లేకుంటే అంతే రెస్పెక్ట్ ఎప్పటికీ ఎలానే ఉంటుందన్నమాట. నాకెలాగా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారో సేమ్ మా హితికి కూడా ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఉన్నారండి. ఇంకా రాఖీ కడదామనే వెంటనే మా హితికి భలే ఉత్సాహం వచ్చిందనమాట. నేను కడతాను అని చెప్పేసి ముందుకైతే వచ్చింది. అంటే నార్మల్గా ఏ పని అమ్మాయి తిన్నగా చేయదండి, నేను చేయను అనేసి అంటదనమాట ఫస్ట్. కాకపోతే రాఖీ కడదామనే విషయంకి వచ్చేసరికి నేను కడదాను అని చెప్పేసి ముందుకైతే వచ్చింది. కాకపోతే వీళ్ళు కట్టించుకోవాలి కదా, అసలు ఆ పిల్లలు కదండి ఏమీ తెలియలేదనమాట. ఏడ్చేశారు బాగా. ఇంకా చింటూ ఒకసారి ఏడిస్తే బిట్టు ఒకసారి ఏడ్చేశారు. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి మా తమ్ముళ్ళకి కట్టడం మిస్ అయ్యానండి. ఎందుకంటే నా పెద్ద తమ్ముడు ఒక దగ్గర ఉంటే నా చిన్న తమ్ముడు ఇంకో దగ్గర అయితే ఉన్నాడనమాట. ఒక్కొక్క దారిలో అయితే ఉన్నారండి. ఇంకా నేను వెళ్ళలేను, వాళ్ళని రప్పించుకోలేను. నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అప్పుడు అంటే నా తమ్ముడు ఇక్కడికే వచ్చాడనమాట. ఇక్కడే కట్టించుకోవడానికి అయితే వచ్చాడండి. మా పెద్ద తమ్ముడు అయితే ఇక్కడికే రప్పించాడనమాట మా హస్బెండ్ అయితే. ఇంకా వచ్చి కట్టుకొని వెళ్ళాడనమాట. అప్పుడైతే నాకు భలే హ్యాపీ అనిపించిందండి. మా హస్బెండ్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి అంటే తోడుకొని వచ్చి కట్టిపించాడనమాట. ఇంక ఇద్దరిని ఒకేసారి తోడుకొని రాలేదు కానీ ఎవరినో ఒకరినైతే కట్టిపించారు. ఇంకా ఆ తర్వాత నేనే కట్టానండి. కాకపోతే ఈసారి ఇద్దరిని మిస్ అయ్యాను. ఇంకా వాళ్ళైతే బెంగళూరులో ఉన్నారు కదా, ఇంకా వెళ్ళడానికి కుదరదు, వాళ్ళు రావడానికి కుదరదు అన్నమాట. చాలా మిస్ అయ్యాను. మ్యారేజ్కి ముందైతే నాకు ఊర్లో ఎవరెవరు అన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టేదాన్ని, అది కూడా మిస్ అయ్యాను. ఇంకా పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతల వల్ల అలానే వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కదా, అలా కొన్ని మర్చిపోవాలి, ఇంకొన్ని వదులుకోవాలి. అందులో ఇది కూడా ఒకటి. కాకపోతే వదులుకోవాలని ఏం లేదండి, అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం ఉండాలన్నమాట. కానీ ఈసారి కట్టలేకపోయాను. ఏం పర్లేదులేండి, మన తమ్ముళ్ళు కానీ అన్నవాళ్ళు కానీ మనం ఎప్పుడూ మన మనసులో మంచి కోరుకుంటే వాళ్ళకి మంచే జరుగుతుంది. రాఖీ కట్టే కోరుకోవాలని ఏం లేదు, కానీ ఎప్పుడూ మన మనసులో మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మంచిగానే ఉంటారనమాట. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇంకా మా హితి మాత్రం ఇద్దరికి కట్టించేసానండి. హ్యాపీ, మా హితి హ్యాపీ, నేను హ్యాపీ, ఇంకా పిల్లలు కూడా హ్యాపీ. ఇంకా ఈరోజు గౌరమ్మని నిలబెట్టి అంటే వరలక్ష్మి నిలబెట్టి ఇది సెకండ్ డే కదా, ఇంకా ఈవినింగ్ పూజ అనమాట. ఇంకెలాగో స్నానం చేపించి రాఖీ కట్టించాను కదా, ఇంకా అలానే పూజ చేయించేద్దామని చెప్పేసి మా హితితోనే పూజ అయితే చేయిస్తున్నానండి. ఎంత బాగా ఎంత క్యూట్గా చెప్పినట్టు చేస్తుందో. ఏదైనా మనం అలవాటు చేసేదే ఉంటుందండి పిల్లలకి. అందుకోసమని చెప్పేసి ఇప్పటి నుండి ట్రైనింగ్ అనేం కాదు, కానీ ఏదైనా చెప్పిస్తే తెలుసుకుంటుంది, నేర్చుకుంటుంది, నెక్స్ట్ టైం చేసుకుంటుంది అన్నట్టు చెప్పానమాట. సరే అని చెప్పేసి చేసింది. ఫస్ట్ అయితే భయపడింది అనమాట ఆ సాంబ్రాణి కడ్డలు కానీ పట్టుకోవడానికి. ఆ తర్వాత నేను చెప్పించేసరికి ఓకే అని చెప్పేసి చేసిందండి. నాకైతే తెగ ముద్దొచ్చేసింది అనమాట మా హితి. నేను కొన్ని చెప్పకుండానే మా హితి చూస్తేనే నేర్చుకునేస్తూ ఉందండి. దానికి మెచ్చుకోవాలి హితికి. ఇంకా నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసింది మా హితి ఈరోజు. ఈ ఆగస్ట్ నెలలో భలే ఉంటుంది కదండి. చాలా అంటే చాలా ప్రత్యేక రోజులైతే వస్తాయన్నమాట. వెంటనే వస్తాయి. ఇంకా వరలక్ష్మి వ్రతం అలా అవ్వంగానే ఇలా రాఖీ పండుగ అయితే వచ్చేసిందండి. ఇంకా ఇదే రోజు మా చెల్లి బర్త్డే. అందరూ విష్ చేసేయండి. అంటే మీరు విష్ చేసే టైంకి మా చెల్లి బర్త్డే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీ తమ్ముళ్ళకి మీ అన్నలకి రాఖీ కట్టినప్పుడు అమౌంట్ తీసుకున్నారో లేదో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.